కేంద్ర మంత్రి అమిత్ షా పార్లమెంటులో అంబేద్కర్ను అవమానపరిచే విధంగా మాట్లాడారంటూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మండిపడ్డారు. నగరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున ప్లకార్డులు పట్టుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్, పార్టీ ఇన్ఛార్జి పురమల్ల శ్రీనివాసులు ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశానికి దిశను రూపొందించిన బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానపరిచే విధంగా మాట్లాడి దేశ ప్రజలందరినీ ఆకాంక్షలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన దేశ హోంమంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎంతో వర్గాల ప్రజల జీవన విధానంలో మార్పులు చేసిన అంబేద్కర్ ను కించపరుస్తూ మాట్లాడడం బాధాకరంగా ఉందన్నారు. అంబేద్కర్నే కాదు, దేశ ప్రజలందరినీ మనోభావాలను కించపరిచే విధంగా అమిత్ షా మాట్లాడారన్నారు. దేశం 4 పాదాలపై నడుస్తుందంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగమే అన్నది బీజేపీ నేతలు గుర్తెరగాలన్నారు. ఇప్పటికైనా తమ మాటలను వెనక్కి తీసుకొని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. అంబేద్కర్ 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 అని చెప్పి అందరూ మాట్లాడే బదులు దేవుణ్ణి కీర్తించమని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుణ్ణి తప్పకుండా కీర్తిస్తాం, కానీ దేవుడు వేరు, అంబేద్కర్ వేరు. అంబేద్కర్ ఈ దేశానికి మరి రాజ్యాంగాన్ని అందించినటువంటి నిర్మాత. తప్పకుండా దేవుణ్ణి స్మరించే టైంలో దేవుణ్ణి స్మరిస్తాం, అంబేద్కర్ గారి స్మరించే టైంలో అంబేద్కర్ గారిని స్మరిస్తాం. కానీ నువ్వు పోల్చినటువంటి ఏదైతే పోలిక ఉందో అది అవమానపరిచంగా ఉంది. మీరు వెంటనే మీ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ దేశ ప్రజలు సమాన హక్కుతో పాటు దేశంలో అందరి కూడా గరీబు అమీరు అందరికీ కూడా ఈ దేశంలో సమాన హక్కు కల్పించినటువంటి అంబేద్కర్ మీద మీరు మాట్లాడినటువంటి మాటలు ఇలా ప్రజలు క్షమించరానివి కాకు. మరి ప్రజలంతా కూడా ఇలా కోపగుద్రులై ఇలా రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఈ ప్రజల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, ఈ దేశ నిర్మాత మరి రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి మీద మాట్లాడిన మాటలకు వెంటనే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలి, ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీజేపీ నాయకులు ఏది పడితే అది మాట్లాడుకుంటూ దేవుని పేరు మీద పబ్బం గడుపుకుంటూ ఇదే విధమైనటువంటి అందరిని అవమానపరుస్తూ చేస్తే ఖబర్దార్ బీజేపీ నాయకులారా. భారతదేశంలో మానవులుగా గుర్తించే విధంగా ఆనాడు రాజ్యాంగాన్ని రచించిన మహానాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈనాడు మరి పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతున్నారంటే రాజ్యాంగం కల్పించిన హక్కు, మరి 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ ఓటు హక్కు కల్పించిన మహానాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్. మహిళలకు హక్కు కల్పించిన మహానాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్. మళ్ళీ అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ను ఈనాడు బీజేపీ ప్రభుత్వంలో ముఖ్యంగా అమిత్ షా గారు కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా భారతదేశంలో ఉన్న దళితులనే కాదు, దళిత వర్గాలనే కాదు, ఇంటలెక్చువల్ గ్రూపులందరినీ ఈ అమిత్ షా గారు అగౌరవపరిచినట్టు భావిస్తూ ఉన్నాం. ఈరోజు బీజేపీ వాళ్ళు మాట్లాడే విధానం బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానపరచడం అంటే భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ అవమానపరిచినట్టు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశ ప్రజల కొరకు అంబేద్కర్ చట్టం చేసిండు, రాజ్యాంగం చేసిండు ప్రజలందరి కొరకు. అందులో ముస్లింలు ఉన్నారు, హిందువులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, అన్ని వర్గాల వారికి ఓటు హక్కే కాక రకరకాల చట్టాలు చేసిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్.